సింగరేణి మెడికల్ బోర్డు అవినీతిమయంగా మారిందని ఎస్సీడబ్ల్యూయూ ఏఐటీయూసీ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు వాసిరెడ్డి సీతారామయ్య, కొర్మి రాజ్ కుమార్ తెలిపారు. అండర్ గ్రౌండ్ కార్మికుడికి 3 స్టెంట్లు పడి పక్షవాతం వచ్చినా అన్ఫిట్ చేయడం లేదన్నారు. 5 నుంచి 8 లక్షలు ఇస్తేనే అన్ఫిట్ చేస్తున్నారని వాసిరెడ్డి సీతారామయ్య ఆరోపించారు. మెడికల్ బోర్డులో అవకతవకల విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదన్నారు. మెడికల్ బోర్డు అవినీతిపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమగ్ర దర్యాప్తు జరిపించాలని వారు డిమాండ్ చేశారు. లేదంటే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మైన్స్ రాకపోతే సింగరేణికి భవిష్యత్తు లేదు కాబట్టి గత 12 సంవత్సరాలుగా సింగరేణిలో ఒక్కడు కూడా కొత్త మైన్ రానందువల్ల ఇంకొక 10-12 సంవత్సరాల కాలంలో సింగరేణి సూచించకపోయేటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి ఈనాడు గుర్తింపు సంఘంగా మేము సింగరేణి యాజమాన్యంతో, రాష్ట్ర ప్రభుత్వంతో, కేంద్ర బొగ్గల శాఖ మంత్రి గారు కూడా కలిసి కొత్త భావన రావాలని చెప్పేసి మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మొన్న 5 సంఘాలతో మీటింగు సింగరేణి యాజమాన్యం హైదరాబాద్లో ఏర్పాటు చేసినప్పుడు కూడా సింగరేణికి లాభదాయకంగా ఉండేటట్టు మీరు మైన్స్ తీసుకురండి, అది అలాట్మెంట్ పద్ధత లేకపోతే అది టెండర్ పద్ధత ఏదైనా కూడా కొత్త మైన్స్ రావాలి, సింగరేణికి భవిష్యత్తు ఉండాలని మేము ఏఐటీసీగా చెప్పాం. అట్లనే సింగరేణిలో మెడికల్ బోర్డు అనేది అవినీతిమయంగా మారిపోయింది. ఇవాళ ఒక్కొక్క కార్మికుడు మెడికల్ బోర్డుకు పోతే 5 లక్షల నుంచి 8 లక్షల వరకు ఇస్తేనే అన్ఫిట్ అనే పద్ధతి తీసుకొస్తాం.